హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ ప్రవీణ్. తండ్రిగా ఆ పాపకు నిలబడ్డావు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నాకు బావంటే ప్రేముంది అంటే సరిపోదు. ఆ ప్రేమ ఎంతుందో భర్తకు అర్థమయ్యేలా చేయాలి. చెప్పావు కదత్తయ్య, ఇక చూడు నేను ఎలా రెచ్చిపోతాను. మనసు ఎన్ని రోజులు బావుండదు బావా? అత్తయ్యకు ఒంట్లో బాలేదని ఫీల్ అవుతున్నాను అని అన్నావు. ఎన్ని రోజులు ఫీల్ అవుతావు? ఒక రోజు, ఒక వారం, పోనీ ఒక నెల, ఒక సంవత్సరం, ఒక జీవితకాలం. చాలా ఇంకా వివరంగా చెప్పాలా? ఎందుకు మా కాపురంలో చిచ్చు పెడుతున్నావు? నీకు అసలు ఏం ద్రోహం చేశామని మా జీవితాలతో ఆడుకుంటున్నావు? నేనేం చేశాను? పాప నువ్వేం చేయలేదు. మరి ఏం చేయకుండానే మా బావ మనసులో తిష్ట వేసుకొని కూర్చున్నావా? నీ మీద మనసుతో మా బావ నాతో కాపురం కూడా చెయ్యట్లేదు. ఇంతకంటే నువ్వేం చెయ్యాలి? పెళ్లికి ముందు మా బావ నీ మీద మనసు పడితే పడుండొచ్చు, కానీ నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా మెడలో తాళి కట్టాడు. నా గురించి పట్టించుకోకుండా ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తుంటే నాకు ఎలా ఉంటుంది? ఇదే నువ్వైతే తట్టుకోగలవా? చెప్పు. నాకు మా బావంటే ప్రాణం. మా బావ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోదామనుకున్నాను. మా అత్తయ్య ఎంత కష్టపడి మా పెళ్లి చేసిందో తెలుసా? బావ చేత నాకు తాళి కట్టించడానికి విషం తాగి చావంచుల దాకా వెళ్ళింది. కానీ ఏం లాభం? పెళ్లి చేసుకున్నా మా బావ మనసు మాత్రం నీ మీదే ఉండిపోయింది. తనంటే మగాడు. పెళ్ళైనా నీ మీద మోజు తీరక ఇంకా నిన్నే తలుచుకుంటున్నాడే అనుకో. మరి నీ బుద్ధేమైందే? నువ్వు చేస్తుంది తప్పు. పెళ్లి ఒకరిని చేసుకుని ఇంకొకరిని మనసులో పెట్టుకుంటే అది చూడ్డానికే కాదు, వినడానికి కూడా అసహ్యంగా ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? అంతకు ముందు నీకు మా బావకి మధ్య ప్రేమైనా నడుస్తుంది అంటే అదంతా అబద్ధం, అవేవి నమ్మకు అని మా అత్తయ్య చెప్తే నమ్మాను. కానీ అది నిజమని, ఇంకా నువ్వు మా బావ మనసులో ఉన్నావని తాళి కట్టించుకున్నాక నాకు అర్థమైంది. ఏం జరిగినా నాకు కర్మింతేలే అని సరిపెట్టుకునే మనిషిని కాదు. మా బావ మనసులోంచి నువ్వు బయటికి రావాలి. అది ఎలా చేస్తావో నీకే తెలియాలి. లేదంటే ఈ అనకాపల్లి కనక మహాలక్ష్మి సంగతి నీకు తెలీదు. అవసరం అయితే అపర కాళికనవుతాను. తప్పు మా బావలో ఉందని ఇంతసేపు ఆగాను. లేదంటే ఈ పాటికి నీకు ఇత్తడైపోయేది. మా బావ కోసం నేను చావడానికైనా చంపడానికైనా రెడీగా ఉంటాను. మర్యాదగా మా మధ్య నుంచి తప్పుకో, లేదంటే. అవసరం లేదు. నీ బావ మనసులో నేనుండను. నువ్వే ఉద్దేశంతో వచ్చావో అది నాకు అర్థమైంది. పెళ్ళైన మగాడి మనసులో నేనుండాలని కోరుకోవడం లేదు. నీ బావకు నువ్వు చెప్పలేకపోయినా నేను చెప్తాను. అతని మనసులోంచి నన్ను నేను చెరుపుకుంటాను. సరేనా? అదే చూస్తా. నీకు ఇదే ఆఖరి ఛాన్స్. అడ్డు తప్పుకుంటే నీకే మంచిది, లేదంటే ఏం జరుగుతుందో చూస్తావు. అర్థమైందా?
సంధ్య గారు, తప్పు మా బావలో ఉందని ఇంతసేపు ఆగాను, లేదంటే ఈ పాటికి నీకు ఇత్తడైపోయేది. మా బావ కోసం నేను చావడానికైనా చంపడానికైనా రెడీగా ఉంటాను. ఏంటి అర్జెంటుగా రమ్మని పిలిచారు? మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. అర్జెంటుగా ఆఫీసులో పనుందండి. ఏంటో చెప్పండి. మీకు ఈ దేవత మీద నమ్మకం ఉందా? ఏంటిది సడన్ గా? దయచేసి అడిగిన దానికి సమాధానం చెప్పండి. నమ్మకం ఉందా? ఉంది. అయితే ఈ అమ్మవారి మీద ప్రమాణం చేసి ఒక విషయం చెప్పండి. మీరు మీ భార్య మహాలక్ష్మి విషయంలో చేస్తుంది న్యాయమని మీకు అనిపిస్తుందా, అన్యాయమని అనిపిస్తుందా? మహాలక్ష్మి గురించి మీరు అడగడం ఏంటి? ఏ అడగకూడదా? ఉన్నట్టుండి మహాలక్ష్మి గురించి మాట్లాడడం ఏంటా అని. తన విషయంలో మీరు చేస్తుంది తప్పు కాబట్టి, తనని పెళ్లి చేసుకుని మీరు వేధించడం న్యాయం అనిపించలేదు కాబట్టి మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, మరో ఆడపిల్లని మీ మనసులో పెట్టుకున్నారు. కట్టుకున్న భార్యతో కాపురం చేయడం మానేశారు. కనిపించని ఆడపిల్లని తలుచుకుంటూ ఈ ఆడపిల్లకి తీరని అన్యాయం చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయమండి? మీరిలా మాట్లాడడం నిజంగా విచిత్రంగా ఉందండి. ఒకప్పుడు నేను మహాలక్ష్మి మెడలో తాళి కట్టానని మీరే వచ్చి శిరీష జీవితం ఏం కావాలి, రేపు శిరీష వస్తే ఏం సమాధానం చెప్తారు అన్నారు. ఇదే మీరు ఈరోజు మహాలక్ష్మి జీవితం ఏంటి అని నిలదీస్తున్నారా? అసలు మీరు ఎవరి వైపు వకాల్తా తీసుకుని మాట్లాడుతున్నారు? ఎవరికి వత్తాసు తీసుకుంటున్నారు? నేను ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ల వైపే మాట్లాడతాను. ఒకరి వల్ల మరొకరి జీవితం నాశనం కాకూడదు. ఒకరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం జరగకూడదు. ఒకరి కంట కన్నీరు మరొకరి జీవితానికి శాపం కాకూడదు. మీరు మీ మహాలక్ష్మికి అన్యాయం చేస్తున్నారు. మీ భార్యతో మీరు కాపురం చేయండి, తనతో ప్రశాంతమైన జీవితం గడపండి. మరి శిరీష సంగతి ఏం చేయాలి? శిరీష మెడలో అంతకు ముందే తాళి కట్టాను. మరి తనకు అన్యాయం చేయమంటారా? అది కరెక్టా? శిరీష గడిచిపోయిన గతం, మహాలక్ష్మి మీ ముందు నిల్చిన నిజం. గతాన్ని వదిలేసి వర్తమానంలోని నిజాన్ని నమ్మాలి. అప్పుడే మంచి భవిష్యత్తుని అందుకోగలరు. ఇది న్యాయం. మీ ఆలోచనలతో మీరు మాట్లాడుతున్నారు. నా నమ్మకంతో నేను బతకాలనుకుంటున్నాను. నేను ఏ రోజు మహాలక్ష్మిని నా భార్యగా అనుకోలేదు. శిరీషనే నా భార్య అనుకున్నాను. తనతోనే నా జీవితం అనుకున్నాను. తను వస్తుందనే ఎదురుచూశాను. ఇంకా ఎదురు చూస్తాను కూడా. ఎందుకు ఎదురు చూస్తారు? ఏ మీరు శిరీష కోసం ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నారా? లేదుగా. కారణం ఏదైనా ఎలాంటిదైనా మీకింకో పెళ్ళయింది. శిరీష తిరిగిరాని లోకంలో ఉంది. ఆ లోకంలో ఉన్న శిరీష కూడా మీకు పెళ్ళయిందని తెలిస్తే మిమ్మల్ని అసహించుకుంటుంది. శిరీష చనిపోలేదని నా మనసు చెప్తోంది. శిరీష మనసు మీకంటే నాకే బాగా తెలుసు. శిరీష మనస్తత్వం నాకు తెలుసు. మీకు పెళ్ళైన విషయం తెలుసు కాబట్టి తిరిగి రాదు. శిరీషని నేను ప్రేమించాను. శిరీష మనసు ఎలాంటిదో నాకు తెలుసు. నా కోసం వస్తుంది. వచ్చినా మిమ్మల్ని భర్తగా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? ఏ మీరు ఒప్పుకుంటారా? రేపు నిజంగా శిరీష మిమ్మల్ని కాదని మరో మగాడి చేత తాళి కట్టించుకొనొస్తే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోదు. తను అంతే ఒప్పుకోదు. మీరు మహాలక్ష్మి మెళ్ళలో తాళి కట్టారు. ఆ అమ్మాయి మీకోసం పిచ్చిదాన్లా ఎదురు చూస్తుంది. ఆ అమ్మాయికి అన్యాయం చేయడం తప్పు. తనని ప్రేమించండి. శిరీష మీదున్న ప్రేమని మహాలక్ష్మి మీదకు మళ్లించండి. ఎంత ఈజీగా చెప్పారండి. ప్రేమని మళ్లించాలా? అంతేలే. మీలాంటి వాళ్లకు ప్రేమ విలువ ఎలా తెలుస్తుంది?
అసలు ప్రేమ అంటే ఏంటో తెలిస్తే ఇలా మాట్లాడరు. నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను. శిరీష చెప్తుందనుకుని నేను చెప్పినట్లే చేయండి. శిరీష ఎప్పటికీ మీలా మాట్లాడదు. శిరీష మనసులో నేనున్నాను, ఎప్పటికీ ఉంటాను. నన్ను కాదని ఇలా మాట్లాడదు. మాట్లాడుతుంది. శిరీష మనసులో మీరు లేరు. శిరీషకు మీరంటే కోపం, శిరీషకు మీరంటే అసహ్యం, శిరీషకు మీరంటే ద్వేషం. అది చెప్పడానికి మీరెవరు? ఎవరా? నేనే శిరీషని. ఏమన్నారు? మీరు శిరీష? అవును, శిరీషనే. నేను నమ్మను. నమ్మాలి. కనిపించే ఈ అమ్మవారి మీద ప్రమాణం చేయనా? నీ మీద ప్రమాణం చేయనా? చచ్చిపోయిన మన ప్రేమ మీద ప్రమాణం చేయనా? చెప్పు, ఎవరి మీద ప్రమాణం చేయను? అయితే మరి సంధ్య ఏమైంది? అవన్నీ నీకు చెప్పాల్సిన పనిలేదు. నేను చెప్తున్నాను, నాకు నీ మీద ప్రేమ లేదు. నువ్వు నా కోసం వెయిట్ చేయకుండా పెళ్లి చేసుకున్నావు. నేను నీ కోసం బతకడంలో అర్థం లేదు. నీ భార్యని నా కోసం ఇబ్బంది పెట్టకు. తనతో సుఖంగా ఉండు. అది నా వల్ల కాదు. నేను నా ప్రేమని మర్చిపోలేను. నా జీవితం నీతోనే, నీతో కలిసి బ్రతకాలి. లేదా నువ్వు కాదంటే చావాలి. అంతేగాని నేను ఇంకో ఆడదానికి దగ్గర కాలేను. నువ్వు నిజంగా శిరీషవే అయితే నా బాధని, నా కష్టాన్ని అర్థం చేసుకునేదానివి. అవునా? నిజంగా నువ్వు మహాలక్ష్మితో బతకలేవా? నా వల్ల కాదు. అయితే ఒక పంచే, ఇంటికి వెళ్ళి మహాలక్ష్మిని మీ అమ్మని కన్విన్స్ చేసి నన్ను నీ భార్యగా మీ ఇంటికి తీసుకెళ్ళు. నీ వల్ల కాదు కదా? అయితే నీకు ఇంకో ఆప్షన్ ఇస్తున్నాను. వాళ్ళిద్దరికింత విషం ఇచ్చి చంపేసి అప్పుడు నా దగ్గరికి రా. నీ చేతులతో చంపాల్సిన పనిలేదు. నేను శిరీషాన్ తప్ప నిన్ను భార్యగా ఏలుకోనని ఒక్క మాట మహాలక్ష్మికి చెప్పు. నేను చచ్చిన మహాలక్ష్మితో కాపురం చేయనని మీ అమ్మకి తెగేసి చెప్పు. తెల్లారేసరికి వాళ్ళు నీకు శ్రమ లేకుండా చచ్చిపోతారు. ఆ మరుసటి రోజు ఆ శవాల సాక్షిగా మనం భార్యాభర్తలుగా బతుకుదాం. ఇది దేవత మీదొట్టు. బాగా ఆలోచించుకొనొచ్చి చెప్పు. నేను రెడీగా ఉంటాను. ఎందుకు ఎదురు చూస్తారో? ఏ, మీరు శిరీష కోసం ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్నారా? కారణం ఏదైనా ఎలాంటిదైనా మీకింకో పెళ్ళయింది. శిరీష తిరిగి రాని లోకంలో ఉంది. అత్తయ్య, భోజనం చేద్దుగాని రా. వద్దు, నాకు ఆకలిగా లేదు. అదేంటత్తయ్యా? వద్దు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. బావా, భోజనానికి రా బావా. నాకొద్దు.
ఎవరు వద్దంటే ఎలా? ఆయన అసలు మీకు ఏమైంది? ఎందుకిలా ఎవరికి వాళ్ళు నాకొద్దంటే నాకొద్దని భీష్మించి కూర్చున్నారు? నాకు అర్థమైంది బావా. అసలు నేను నీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అనవసరంగా ఆవేశపడి నీ మనసు బాధ పెట్టాను. ఐఎమ్ సారీ. బావా, నీతో ఒక విషయం నేరుగా చెప్పాలనుంది. దయచేసి నీకు నచ్చిన శిరీషతో వెళ్ళిపో బావా. అవును బావా, ఇష్టం లేకపోతే తినే అన్నమే సహించదు. అలాంటిది ఇష్టం లేని మనిషితో కాపురం ఎలా సహిస్తుంది? వద్దు బావా, నీ మనసు ఒకచోటుండి నాతో కాపురం చేయమని అడగడం నా తప్పే. వెళ్ళిపో బావా, ఆ శిరీషతో పాటే వెళ్ళిపో. నా నుంచి నీకు ఏం కావాలో అడుగు, ఇదే ప్రేమతో చేసి పెడతాను. నువ్వు సంతోషంగా ఉండడం కంటే నాకేం అవసరం లేదు బావా. నా మాటల్లో నమ్మడం లేదని నాకు తెలుసు బావా. కానీ ఏం చేయను, నీ మీద నాకున్న ప్రేమ నా మాటలను నమ్మలేని పరిస్థితి తెచ్చిపెట్టింది. ఏం చేయను బావా, నా మనసులో నీ స్థానం అలాంటిది. ఏ ఆడపిల్లైనా మొదటిసారి ఒక మగాడిని తన భర్త అని అనుకుందంటే అది చచ్చిపోయేంత వరకు మర్చిపోలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వంటే ఇష్టం. నేను వయసుకొచ్చినప్పటికీ ఆ ఇష్టం ప్రేమగా మారింది. ఆ ప్రేమని ఒక్కసారిగా లేదు అంటే తట్టుకోలేను కదా బావా. అందుకే పౌరుషంగా ఏదేదో పిచ్చి వాగుడు వాగేశాను. సారీ బావా. ప్రేమకి నిర్వచనం చెప్పమంటే ఎవ్వరూ చెప్పలేరు. కానీ నిదర్శనం ఏంటంటే త్యాగాన్ని చూపిస్తారు. నీ సుఖం కోసం నా ప్రేమని త్యాగం చేయడానికి నేను రెడీగానే ఉన్నాను బావా. కానీ ఒక్క మాట మాత్రం ఇచ్చేసి వెళ్ళు. రేపు నేను చనిపోతే నా కోసం కన్నీళ్లు రాల్చనని నా మీద ఒట్టేసి వెళ్ళు బావా. ఎందుకంటే నువ్వు నా కోసం ఏడుస్తే నేను తట్టుకోలేను బావా. నేను చచ్చినా నా ఆత్మ కూడా నీ కోసం ఏడుస్తుంది. నీ కన్నీళ్ళకి కరిగిపోతుంది. ఈ ఒక్కటి మాత్రం
నాకు చేసి పెట్టు బావా, ప్లీజ్. అడుగుతోంది కదరా, ఆ ఒట్టేసి వెళ్ళిపో. నువ్వు చెప్పింది చాలా ఆలోచించాను. నువ్వు ఎందుకు అలా అన్నావో కూడా అర్థం చేసుకున్నాను. నా వల్ల కాదు శిరీష. నా కోసం నేను బ్రతకడం ఎప్పుడో మానేశాను. మా అమ్మని మహాలక్ష్మిని నేను చంపుకోలేను.